మంత్రులతో ఆర్టీసీ జేఏసీ చర్చలు జరపబోతోంది. ఇప్పటికే ఐఏఎస్ కమిటీతో చర్చలు పూర్తయ్యాయి. ఆర్టీసీ జేఏసీ డిమాండ్లపైన కమిటీ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. నర్సంపేటలో మృతి చెందినటువంటి డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తానని చెప్పి ఆర్డీఓ ప్రభుత్వం తరఫున ప్రకటించడం జరిగింది. శంకర్ గౌడ్ ఇంట్లో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పి ప్రకటించినట్టు తెలుస్తోంది. శంకర్ గౌడ్ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కూడా అనౌన్స్ చేసినట్టు తెలుస్తోంది. అయితే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వ్యక్తిగతంగా తన ఎమ్మెల్యే ఫండ్లో నుంచి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా ప్రకటించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వంతో జేఏసీ చర్చలు సఫలమవుతాయా లేదా ఎలా ఉంటుందని చూడాలి. ముందుగా ఐఏఎస్ అధికారుల కమిటీతో భేటీ జరిపినటువంటి ఈ ఉద్యోగ అంటే కార్మిక సంఘ నేతలు ఇప్పుడు మంత్రులతో జరపబోతున్నారు. బట్టి విక్రమార్క అండ్ పొన్నం ప్రభాకర్ ఈ భేటీలో పాల్గొనే అవకాశం విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. సో ఆర్టీసీ జేఏసీ నేతలు అక్కడ మాట్లాడుతున్న విజువల్స్ మనకు కనబడుతున్నాయి. అక్కడ విజువల్స్లో మీరు చూస్తే అధికారులు ఉన్నారు. అధికారులు అండ్ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మాదిరిగా అక్కడ చర్చలు జరిగాయి. దానకిషోర్ ఉన్నారు, మరికొంతమంది అధికారులు కూడా ఉన్నారు. ఆ అధికారులతో చర్చలు పూర్తయ్యాయి. నెక్స్ట్ ఇప్పుడు అధికారులతో తర్వాత మంత్రులతో భేటీ జరగబోతోంది.